ఏర్పాటు చేసుకున్న కుటుంబము, తల్లి గారికి, శాంతికి, వారి కుటుంబ సభ్యులందరికీ, సంఘానికి, సంఘ కాపరి గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా దేవుని వాక్యం మనం తెలుసుకోవటం, తద్వారా మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారు అనేది గ్రహిస్తాము. ఆలోచన మనిషి లోకంలో చాలా ఉంటాయి. లోకపరంగా మనం చాలా ఆలోచన కలిగి ఉంటాం. మనం ఏం చేయాలనుకున్నా ఆలోచించి చేస్తాం. ఆలోచన మనిషిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మన ఆలోచనలు తప్పటడుగులు కూడా వేస్తాయి. మన శరీరపరమైన ఆలోచన విధానంతో కనుక మనం ప్రవర్తిస్తే ఆ అడుగులు తప్పటడుగులు అవుతాయి. కానీ ఎప్పుడైతే మన ఆలోచన శక్తిని, మన అధికారం మొత్తాన్ని దేవునికి అప్పగిస్తే అప్పుడు ఆ తప్పటడుగుల్లో కూడా ఆయన మనల్ని మార్చగల సమర్థుడు. మనం అనుకుంటాము ఏది ఏమైనా కానీ నేను చేసుకున్న భక్తి విధానం నా మీద ప్రభావం చూపుతుంది, ఆ చూపే విధానంలో నేను ఎలా అయినా బ్రతికిన దేవుడు చూడడు అనుకుంటాం. బైబిల్లో దేవుడు రాయించాడు. ఎలా రాయించాడంటే, మీరు చేస్తున్న ప్రతిదీ, అసలు భూమి మీద నేను మిమ్మల్ని ఉంచాను అంటే, మీరు ఉన్నారు అంటే నేను చూస్తూ ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండి, మీరు భూమి మీద ఊపిరి పీలుస్తూ ఉన్నారు అంటే కారణం నేను నిన్ను చూస్తున్నాను కాబట్టి. ఒకవేళ ఆయన నిన్ను కానీ నన్ను కానీ చూడలేదంటే మన భూమి మీద లేనట్టే. ఇది ఎవరు గ్రహించుకో. అసలు ఆయన తన వాయువుని, శ్వాస నిశ్వాసములను తిరిగి తీసుకునేలా, అంటే తిరిగి తీసుకోవడం అంటే మళ్ళీ పీల్చేస్తాం. అందుకే ఇంకొక చోట కూడా భక్తుడు నరులారా తిరిగి రండి, గుర్తుందా మీకు ఆ మాట? నరులారా తిరిగి రండి అంటే వచ్చిన చోటికి తిరిగి వెళ్ళాలి. వచ్చిన చోటికి అసలు ఎక్కడి నుంచి వచ్చామో తెలియాలిగా. ఫస్ట్ మనం అనుకుంటాము వచ్చాము భూమి మీద మనల్ని మనం బాగా చూసుకోవడానికి, మనల్ని బాగా కాపాడుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, బాగా ఉండడానికి. ఎంత బాగా అంటే ప్రపంచంలో ఉన్న సంపద అంతా నా దగ్గర ఉండాలి అనేటువంటి ఒక విపరీతమైన కోరికతో మానవ సమాజం ముందుకు పరిగెడుతుంది. కానీ దేవుడు చెప్పింది ఏంటంటే, తగు మాత్రపు అనే దాన్ని కనుక నువ్వు తీసుకుంటే, ఆ ఏది నీ దగ్గరికి వచ్చినా ఇంకా చాలు అనే మాట నీకు నీ స్వభావంలో నుంచి కనుక రాగలిగితే ఆయన నిన్ను చాలా సంతృప్తి పరుస్తాడు. అందుకే నువ్వు అడుగు వాటి కంటే, ఊహించుకున్న వాటి కంటే అత్యధికముగా దయచేయగల వాడిని నేను. మీరు కనుక ఆయన మీద పూర్తిగా ఆధారపడ్డారనుకోండి, మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఏంటైనా నాకు అవ్వదనుకున్నాను, నేను అసలు నీ దృష్టిలో నథింగ్ అనుకున్నాను, నీకు గనక మా జీవితం మీద అధికారాన్ని ఇస్తే మనిషిని ఎంత బాగా చూసుకుంటావా అని మీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అందుకనే మన జీవితంలో చేసుకున్న ప్రతి విషయానికి దేవుడు కృతజ్ఞతగా ఉండమన్నాడు. అందుకే దశలోనిలకు రాసిన పత్రిక, మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, బైబిల్ అందరూ ఓపెన్ చేసి చూడండి. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఎడతెగక ప్రార్థన చేయడి. ఏం చేయమన్నాడు? ఎడతెగక ప్రార్థన. ఎడతెగక అంటే ఎప్పుడు అంటే రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. గంటకి ఒకసారి చేసినా 24 సార్లు చేయాలి కదా. ఎన్నిసార్లు చేస్తున్నాం మనం గంటకి ఫిక్స్ అయ్యాం. మీరు ఇలా చేసుకోరని పాస్టర్ గారు ఒక్కొక్కసారి మీరు 3 పూటలు చేసుకుంటున్నారా లేదా అంటారు. ఎట్లాగా? పొద్దున్నే చేస్తున్నారా, మధ్యాహ్నం చేసుకుంటున్నారా? మీరు చేసుకోకపోతే ఇక్కడికి చర్చ్లో వచ్చి అందరూ సంఘంగా కూడి, అసలు సంఘ ప్రార్థన ఎంతమంది ఫ్యామిలీస్ బలపరుస్తాయో తెలుసా? సంఖ్యలని తీసేసిందండి.
పౌలు గారు బర్నబా ఎక్కడ ఉంటే సెరసాల్లో ఉంటే సంఘం ప్రార్థించగా, ఏం ప్రార్థించగా? ఫ్యామిలీస్ కాదు, సంఘం. అందుకే సంఘానికి ఎప్పుడు ఏకభావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. ఏ విషయంగా దేవుని మాట బయటకు వెళ్తుందో ఆ విషయానికి సంబంధించి మీరు ముందు వచ్చారనుకోండి, బాగా ప్రార్థన చేయాలి. సంఘానికి అవసరతలు ఉన్నాయని మీకు తెలిసిందనుకోండి, మీరు ఇంకా ప్రార్థన చేయాలి. ఏ కుటుంబం అయినా రక్షణ తీసుకోవడానికి సిద్ధంగా లేదనుకోండి, మీ మీద ఎన్ని భారాలు ఉన్నాయో, వాక్యం ప్రకటించేట వాళ్ళ మీ గురించి మరి ఎక్కువ వాళ్ళ సొంత విషయాల గురించి కాదు, వాళ్ళకి అవసరం దేవుడు చూసుకుంటాడు. నాయన వాళ్ళతో మాకు బాగా మాట్లాడండి, వాళ్ళ ద్వారానే కదా ఇప్పుడు మీరు మాట్లాడతారు, అలా మాట్లాడు. ఇలా ప్రార్థన చేయడం అంటే ఈ వీటితో మొదలుకొని అసలు ఊపిరిచ్చావు కదా నాయన, ఊపిరిచ్చావా? ఈ ఊపిరితో ఎన్ని రోజులు బతుకుతున్నాను, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు, అన్ని రోజులు బతుకుతున్నాను. ఒక్క సెకండ్ పోతే నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు? ఊపిరి అందట్లేదని ఐసీలో పడేస్తారు. వాళ్ళేమో ఖరీదు కట్టే ఆక్సిజన్ కి ఈ గంటకి ఎంత అంటారు. అసలు మేము ఫ్రీగా ఇస్తున్నావే అంటే సెకండ్ టు సెకండ్ ఆయనకి ప్రేయర్ చేయాలి. తెలుసా మీకు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు. ప్రతి విషయము అంటే బాగా మంచి జరిగేదైనా మనం తీసుకుంటాం. మనుషులుగా మనం అదే ఆలోచిస్తాం, నేను నాకు చాలా మంచి చేసావు. మీకు తెలియదు ఏంటంటే, మీరు అనుకున్న చెడు చూసారా, ఆయన దృష్టిలో మేలు. మీకు ఇది ఎవ్వరు చెప్పరు. మీకు బాగా అర్థమైతే కొన్ని నాకు చాలా ఇష్టం కానీ నాకు అందలేదు. కారణం ఏంటంటే దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఎందుకు ఇష్టం లేదు అంటే నాకు అవసరం లేదని దేవుడికి తెలుసు కనుక. చాలా మంది నాకు ఇది లోటు, అది బాధ అలా అనుకుంటారు, కానీ సంతుష్ట సహితమైన దైవభక్తిలోని ఇవన్నీ తెలుస్తాయి. మనకి కనుక ఏ రోగం రాలేదనుకోండి, ఏ విషయంగా మన ఫుడ్కి కొరత లేదనుకోండి, దేవుడి దగ్గరికి వస్తాము రాము. అందుకే మనలో ఏదో ఒక లోటు రావాలి. అందుకే ఆయన కూడా అన్నాడు, నీకు విరగాలి నాన్న, నీవు నలగాలి. ఎందుకంటే విరిగి నలిగితే నేను నీ దగ్గర ఉంటాను, ఆసన్నుడను, మరీ సమీపంగా ఉంటాను అని. అంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయడం యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవునికి ఇష్టం. చిత్తము అంటే దేవునికి ఇష్టం. అంటే మీరు సంవత్సరం పొడవునా సంఘపరంగా ఒక్కొక్క ఫ్యామిలీ పరంగా మీరు గ్యాదరింగ్ పెట్టుకున్నారా? ఇది దేవునికి ఇష్టం. సంఘ కార్యక్రమాలు అనగానే ఐదారు మంది దగ్గర పెట్టండి అంటే దేవుడికి ఇష్టమైంది మీరు చేస్తున్నారని. ప్రతి విషయంలోనూ అది మంచిదైనా చెడ్డదైనా నువ్వు ప్రే చేస్తున్నావు. ఎందుకని? నాకు ఇది కావాలి అని. అయినా నేను నీకు ఇవ్వలేదు. నువ్వు చేసావు, కొన్ని విషయాల్లో ఇచ్చేసాను, అందుకని కృతజ్ఞత. ఇలా చేసావు కదా. కానీ మీరే, మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనుషులైన మనం, నేను నాకు ఇంత మేలు చేసావు కదా, అందుకే నీకు థ్యాంక్ యూ. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆ మాట కృతజ్ఞతకు ముందు ఏముంటుంది? ప్రతి విషయం. ఇది అండర్లైన్ చేసుకోండి. ప్రతి విషయం. నాకు జలుబు చేసింది నాయన, అప్పుడు నీకు మరింత దగ్గరగా ఉన్నాను. నాకు నా చుట్టూ ఉన్న మనుషుల వల్ల నాకు ఇబ్బంది అయింది, నేనే వాళ్ళకి ఇబ్బంది అయ్యాను. అప్పుడు నా మనసు నీకు దగ్గరకు వచ్చింది నాయన. నాకు ఈ సిచ్యువేషన్ నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, నేను నీతో మాట్లాడుకునే నాకు ఆ సిచ్యువేషన్ నాకు ఇచ్చావు, ఆ సమయం నాకు ఇచ్చావు కదా, థ్యాంక్ యూ నాయన. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మాట అంటాడు, కీర్తన 111వ కీర్తన చూడండి. 111వ కీర్తన 2వ వచనం. 111వ కీర్తన అందరూ తీసిన తర్వాత ఒకసారి చదువుదాం. యెహోవా క్రియలు గొప్పవి. యెహోవా క్రియలు గొప్పవి. ఎవరి క్రియలు అంటండి? దేవుని. యెహోవా అంటే దేవుడే కదా. ఏ క్రియ గొప్పది కాదని చెప్పగలను చెప్పండి? ఒకసారి మీరు మనసులో ఒక్కసారి ఇలా సెకండ్లో రివైండ్ చేసుకోండి. మీ జీవితంలో ఏ క్రియ గొప్పది కాదు? మనం పోషించింది,
మనల్ని కాపాడింది, మనకి వస్త్రాలు ఇచ్చింది, అన్నిట్లో మనల్ని ఏమీ లేకుండా కాపాడింది. ఎందరికో అసలు కరోనా నుంచి ఇప్పుడు ఎబోలా వైరస్, స్క్రబ్ టైపస్, సాలిడ్ లాగా ఉంటుంది ఆ పురుగు కుట్టిందంటే ఒక 10 రోజుల్లో మీ ప్రాణాలు తీసేస్తుంది. మనకి ఇప్పటికి 1000కి పైన కేసులు ఉన్నాయి ఏపీలోనే. గుంటూరులో ఏదో అంతు చిక్కని వ్యాధి అంటే ఒక వార్డు మొత్తం ప్రాబ్లం అయ్యింది. అలాంటివి ఏమన్నా మనకు వచ్చినాయి రోగాలు? చిన్న జలుబు, చిన్న దగ్గు, చిన్న జ్వరం. అంటే మీకు సైన్స్ ఏం చెప్తుందంటే, మీకు జ్వరం వస్తుందా అయితే మీలో యాంటీబాడీస్ బాగా యాక్టివేటెడ్గా ఉంది, అంటే మీకు ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఏ రోగం రాలేదనుకోండి. నేను నాన్నగారితో కలిసి శ్రీనివాస్ గారు వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళాం. ఆవిడ చెప్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ లేదంటే వేరే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి కానీ నొప్పులే తెలియవంట. ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చినా తెలియవంట. డాక్టర్ చెప్తున్నాడంట. ఇప్పుడు జలుబు రావటం, బాధ రావటం, నొప్పి రావటం, ఇవన్నీ దేనికి సంకేతాలు? నీ ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తి యాక్టివేటెడ్ గా ఉందని అర్థం. అయ్యో ఏంటి నేను రోగం ఇచ్చావు, ఏంటి నేను బాధపడకూడదు. అంటే నీకు రోగం వచ్చినా కూడా మేలేనమాట. ఇది ఎవరు చెప్పరు. రోగం వచ్చడం వల్ల ఏం చేస్తావు? బలహీనత తెలుస్తుంది. నువ్వు బలహీనుడుగా ఉన్నప్పుడు, బలహీనత తెచ్చుకున్నప్పుడు ఇమీడియట్ గా నీ కళ్ళు ఎవరి వైపు చూస్తాయి? దేవుణ్ణి నమ్ముకున్న వరంగా మనం ఎవరిని చూస్తాం? ఎన్ని మందులు వేసుకున్నా, ఎంత ఫుడ్ వైజ్ మెడిసినేటెడ్ గా ఉన్నా, ఎంత డైట్ మెయింటైన్ చేసుకుంటున్నా, ఆయన కృపనివ్వకపోతే మనం బ్రతుకుంటుందా? అందుకే ఆయన గొప్ప క్రియలు చేసేవాడు. ఈ గొప్ప క్రియలు చేసే ఆయన్ని పట్టించుకునే నాదుడు లేదంట ప్రపంచంలో. ఇదేంటి సంబరాశ్చర్యాలతో ప్రపంచం అంతా మారుమోగుతుంది. నేను చెప్పినట్టుగా 200 దేశాలు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. పండగకు మాత్రం చేసుకుంటున్నాం. ఆయన ద్వారా రోజు రోజుకి అనుభవిస్తున్న మేలుల విషయంలో మాత్రం ఆయనకు కృతజ్ఞతగా ఉండాల్సిన మన జీవితాలు ఆయన మాట అనగానే అలుసైపోతున్నాయి. ఆయన మాట నిన్నేం చేస్తుంది అన్నది నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఇది ఎవరైనా చేయగలరా? అసలు నిత్య జీవితమే ఉండదంటున్నారు. నిత్య జీవం ఒప్పుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. మరి అలాంటప్పుడు సూర్యుడు నీకు ఇస్తున్నదాన్ని ఆ కాంతి వల్లనే భూమి మీద మనిషి ఫుడ్ దొరుకుతుంది అన్నదాన్ని కూడా నమ్మవా? నమ్మాలి కదా. సూర్యుడు నీకే, చంద్రుడు నీకే, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఒకే సూర్యుడు ఉన్నట్లుగా నిన్ను కాపాడుకుంటున్న దేవుడు నిన్ను పోషిస్తున్నాడు అన్న విషయం నీకు విదితమైతే అనుక్షణం మొదలు ప్రార్థన చేస్తూ, నీకేదన్నా వచ్చినా మీకు ఇప్పుడు డిన్నర్ చేస్తారు, లేదంటే సప్పర్ చేస్తారు. ఆ టైంలో ఫుడ్ తీసుకున్నప్పుడు ఈ ఫుడ్ లో ఈ ప్లేట్ మొత్తం నీకు సర్వ్ చేయబడింది అనుకోండి. ఫుడ్ ఐటమ్స్ ఎవరు ఇచ్చినట్టు? ఎవరో ప్రిపేర్ చేశారు. దేవుడు ఇచ్చారని ఈజీగా చెప్తాం, కానీ తినేటప్పుడు ఎంత పడేస్తామో. గింజ పడేయకూడదు తెలుసా? గింజ ఎంత ఏడుస్తుందో తెలుసా? నాయన నన్ను వినియోగించుకోలేదు మనుషులు. ఆ వినియోగించుకుంటే వాళ్ళకి శక్తిగా మారుతాను కదా. ఆ శక్తి వల్ల నిన్ను ఆలోచిస్తారు కదా. గింజ మొదలుపెడుతుందంట. బైబిల్లో ఉన్నాయి అవన్నీను. అందుకే వేస్ట్ చేసే వాళ్ళు నా ఇద్దరు రండి, మీకు ఏమేమి వేస్ట్ చేశారో కూడా చూపిస్తానన్నాడు. అంటే ఫుడ్ నీకు ప్రిపేర్ అయ్యి ప్లేట్లోకి వస్తున్నప్పుడు దానికి కూడా మర్యాద ఇవ్వని వాళ్ళు దాన్ని కూడా గౌరవించుకోలేరు. అందుకే అన్యులు మీకు తెలుసు కదా, అన్నమే పరబ్రహ్మ స్వరూపం అంటారు. నో అది కాదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాదు. అన్నం జీవం పెట్టేది అంతే. అన్నం మనకి ఈక్వల్ టు గాడ్ ఏంటనుకుంటున్నారు? వాక్యము. పరమ నుండి వచ్చిన వాక్యమే ఆయన దేవుని స్వరూపం. సో ఈ లోక విషయాల గురించి ఆలోచించుకునే ముందు మనం ఏ మేలులు పొందుతున్నాం, ఏ మేలులు పొందలేదు, పొందని వాటికి కూడా కృతజ్ఞత కలిగి ఉన్నావా లేదా? ఏ రోజైనా నాయన నాకు ఇష్టమైన నువ్వు జరిగించలేదు, కారణం నీకు ఇష్టం లేదేమో, థ్యాంక్ యూ అని ఎప్పుడన్నా మన మనస్సులు చెప్పాయా? చెప్పలేదు కదా. ఎంత బాధపడి ఉంటారు వీళ్ళకి. ఇప్పుడు ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, టాబ్లెట్ వేస్తారు కదా, చేదుగా ఉంటుందా
అసలు మీరు మారలేదేమో కదా, మారినట్టు మనం నటిస్తున్నామేమో. ఒక భార్య మారాలి అంటే భర్త ప్రవర్తన చాలట, ఒక భర్త మారాలి అంటే భార్య ప్రవర్తన చాలంట. వాక్యమే చెప్పింది. అంటే నువ్వు చూపించే భక్తి, నువ్వు చూపించే ఆ జీవన విధానం, నీ యథార్థత, నువ్వు వాళ్ళతో మాట్లాడే విధానము వాళ్ళలో భయాన్ని పుట్టించారు. అది నేర్చుకోవాలి, అది భక్తి సాధన. ఇవి చేయకుండా మనల్ని మనం మోసపుచ్చుకుంటూ వాళ్ళు మారాలని చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భర్త వచ్చి ఒక త్రాగుబోతు అనుకుందాం. త్రాగుబోతు అయిన భర్త ఇంటికి వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడంటే, కొట్టాడు అనుకుందాం. అప్పుడు ఏమని తిడుతుంది? నీ చేతులు పట్టుకోవడం తిట్టింది. తిట్టి ఇక్కడికి వచ్చింది, అయ్యగారు మా ఆయన గురించి ప్రార్థన చేయండి అని అంటుంది. ఏమని చేస్తాడు? నువ్వు ఇంటి దగ్గర ఏమో నీ భర్త నీ చేతులు పట్టుకోవడం అని తిట్టొచ్చి ఇక్కడికి వచ్చి నా భర్త మారాలని నువ్వు వేడిస్తే ఏం చూపిస్తున్నట్టు? దేవుడు ఎదుటి నువ్వేం యథార్థంగా ఉన్నట్టు. సో ఫిజికల్ గా ముందు మనం మారాలి, మన ప్రవర్తన మారాలి, మన మాట మారాలి, మన వే ఆఫ్ వస్త్రధారణ కూడా మారాలి. అప్పుడే మాట మారుతుంది. ఈ మా బైబిల్ చెప్పింది, నీ నీతి క్రియలే నీకు వస్త్రాలు. ఆ వస్త్రాల యొక్క ప్రవర్తనే నువ్వేంటో చూపిస్తుంది ఫ్యామిలీలో. అప్పుడు నేను రాను అని అనరు, నువ్వు వెళ్తావు అనుకుని వెనకొచ్చేస్తారు. అది నేర్చుకోవాలి, అది భక్తి సాధన. అందుకే ఇంకో మాట చూపిస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం చూడండి. 31వ ఇశ్రాయేలు క్షేత్రములోను యోధా క్షేత్రములోను నరబీజమును మృగబీజమును నేను చదువు దినములు వచ్చి. మీకు అర్థమైందియా? నరబీజమే మృగబీజం అవుతుంది. ఇది మంచి టాపిక్ అండి. ప్రపంచం ఎంత బాగా ఘోరంగా పాడైపోయిందో కారణం ఏమిటో అంటే, మనిషికి జంతువు వల్ల ప్రాబ్లం లేదు. ఎంత పెద్ద క్రూర జంతువునైనా తెచ్చి సాధన చేసుకోవచ్చు, కానీ మనిషిని సాధన చేయలేము. ఎంత సాధన చేసినా మనిషికి మళ్ళీ 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 తిరుగుబాటు చేసే లక్షణం వచ్చేస్తుంది. అందుకే ఇక్కడ మాట ఏముందంటే, నరబీజమే మృగబీజం అవుతుందట. అందుకనే ఇంకొక మాట చెప్తాను చూడండి. ఇర్మియా గ్రంథంలోనే 44వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేటి వరకు వారు దీన మనసు ధరింపక ఉన్నారు. అండర్లైన్ చేసుకోండి. నేటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం? నేటి వరకు వారు ధరించుకున్నది ఏంటి? అదేంటి? మనకి బట్టలు ధరించుకోవడం తెలుసు, కానీ దీన మనస్సు. మనం మాట్లాడటమే మన దీనత్వం, మన మీక్నెస్, మన దయాళత్వం. మనల్ని పలకరిస్తే మనలో తెలియని రౌడీజక్ మాటలు వస్తాయి. అందుకే క్రైస్తవుల మీద ఎంత అపనింద ఉందో తెలుసా? క్రీస్తు మంచివాళ్ళేనండి, క్రైస్తవులతోనే ప్రాబ్లం అంటున్నారు. అందుకే ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు, నేటి వరకు వారు దీన మనస్సు ధరించటం లేదు, భయపడటం లేదు. నేను మీ పితరులకు నియమించిన ధర్మశాస్త్రమునైనను, ఇంకేంటి, కట్టడలైనను, అంటే ఎవరు పెట్టనిది, ఏ భక్తి మార్గంలోనూ లేనిది, క్రైస్తవ తత్వంలో ఉన్నవేంటో తెలుసా? కట్టడలు. నీకు బౌండరీస్ ఉన్నాయి, ఇది దాటి నువ్వు వెళ్ళకూడదు. నేనున్నాను అనుకోండి, మీ బాబు ఉన్నాడు అనుకోండి, వాడికి పెద్ద లంగూటి లాంటి చొక్కా ఇస్తే వేసుకుంటాడా? నాకు కరెక్ట్ సైజ్ కావాలమ్మా అంటాడు. ఎందుకని? పిచ్చిగా వేసుకోవడానికి ఇష్టపడరు. అదెంత కరెక్టో నీ జీవితంలో నీకంటూ కట్టడం ఒకటి నేర్పరిచాడు దేవుడు. నేను దేవుని దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు నీలో దీనత్వం అనే వస్త్రము లేకపోతే దేవుడు నిన్ను అంగీకరించడంట. పైగా ఇక్కడ చెప్తున్నాడు, ధర్మశాస్త్రమునైనను కట్టడనైనను అనుసరింపక ఉన్నారు. నేటికి అని అంటుంది బైబిల్. నేటికి
ఇది మన మీద దేవుడు వేస్తున్న నిందే. నింద అంటే చేయని దానికి కాదు, చెయ్యాల్సిన దాన్ని చేయకపోవడం నింద. ధర్మశాస్త్రం అయినను కట్టడినైనను అనుసరింపక ఉన్నారు. అయితే నువ్వేం చేస్తున్నావయ్యా అంటే 16వ వచనంలో మాట అంటాడు, ఇదే అధ్యాయంలో 16వ వచనం, మహా సమాజముగా కూడిన వారును మహాసమాజముగా కూడిన వారును పత్రాసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకి ఏం చెప్పారో తెలుసా? అమ్మ, మీరు ఇప్పటి వరకు దేవుడు ఈ విషయంలో దీనత్వం రాలేదు, ఆయన కట్టల్ని, ఆయన ధర్మశాస్త్రాలు నేర్చుకోలేదని చెప్పుకుంటూ వస్తే 16వ వచనం లాస్ట్ లో అంటున్నారు, యెహోవా నామమును బట్టి మాకు ప్రకటించొద్దు. ఇవన్నీ నిత్యము పోషింపబడుతుంది ఎవరి చేత? వాళ్ళు ఎన్ని కార్యాలు చూసారండి అసలు. పుట్టుకతోనే నేను చెప్పినట్టు మొట్టమొదటిలో చెప్పిన మనం బతికొండటమే గొప్ప కార్యం కదండి. అట్లాంటి దేవుని గురించిన మాటలనట యెహోవా నామమును బట్టి నువ్వు మాకు ప్రకటించొద్దు, ఆ మాటను మేము అంగీకరించం. ఇది నేటి సమాజపు దుస్థితి. అందుకే నరబీజం మృగబీజం అయ్యింది. అంటే నరుడు ఏ విధంగా ఉంటే సమాజం బాగుంటుందని దేవుడు నరుని సృజించాడో ఆ విధంగా ఉండకపోవడం ఎందువల్ల ఏందో తెలుసా? ఆయన మాటను వినకపోవడం వల్ల. ఆ మాటను వినకపోవడం వల్ల మనిషిలో ఉండాల్సిన కట్టడి తెగిపోయింది. అందుకే కట్టు తెగిన ఏమంటారు, కట్టడి లేని జనులు. కట్టు తెగిపోయిన జంతువుని పట్టుకోగలమా? పట్టుకోలేము కదా. మనుషులు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు. ఒక మనిషిని చంపడం ఈజీగా చంపేస్తున్నారు. మరి ఇక్కడికి వచ్చిన నీవు సమాజంలో ఆ మేలుని వ్యాపింపజేయాలి కదా. నీ కుటుంబం ద్వారా అమ్మ దేవుని దగ్గరికి వెళ్తే ఇంత ఎథికల్ లైఫ్ ఉంటుందా? దేవుడు అంటే ఒక ఏదో పూజ చేసేసి అక్కడ కూర్చొని మాకు తెలిసింది అర్పించి వచ్చేయడం అని తెలుసుకున్నాం, ఏదో టెంకాయ కొట్టేయడం అనుకున్నాం, అట్టుపళ్ళు తేవడం అనుకున్నాం. ఇవి కాదా? నీ మనసు అనే కాయని ఇక్కడ పగలగొట్టి ఆ టెంకాయ ఎంత వైటనంగా ఉంటుందో కొబ్బరి లోపల అంత నిర్మలంగా నువ్వు కనపడాలి ఆయన ఎదుట. దాన్నే బైబిల్ యథార్థత అనింది. ఇంకే కాయని ఇవ్వరు తెలుసా? కాయనే, అదొక్కటి నీళ్లు. మనకి పాత వాటిల్లో కూడా మనం ఈ హిందూ భారతదేశంలో ఉన్నాం కాబట్టి కాయ ఎందుకు కొడతారంటే ఏ చేత్తో ముట్టని నీళ్లు దేవునికి అభిషేకంగా ఇవ్వాలి. అసలు అవి ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న కన్నీళ్ళు. ఎవరైనా ముట్టుకుంటారా వాటిని? కానీ ఫిజికల్ గా ప్రకృతిలో వచ్చిన నేచర్ లో వచ్చిన కాయను పగలబట్టి నీకు ఇది ఇచ్చేసాను పో అంటున్నారు. అది కాదు కట్టడ. అందుకనే ఇంత చెబుతుంటే నువ్వు మాకు ప్రకటించొద్దు, మాకు చెప్పొద్దు పో అంటున్నారంట. 18వ వచనంలో ఏమంటున్నారు చూడండి, మేము ఆకాశరానికి ధూపం వేసినప్పుడే ఎవరికి వేశారట? దేవుడు దేని సృజించారు? భూమిని ఆకాశమును సృజించిన ఆయన రాయించిన మాటలు ఏమంటున్నాయి చూడండి. మేము ఆకాశవానికి ధూపం వేయక ఆమెకు పానార్పణములు అర్పింపక మానినప్పటి నుండి, మేము ఎప్పుడైతే ఆకాశంలో ఉన్న వాటికి పూజించకుండా మానేసామో సమస్తం మాకు తక్కువైపోయింది. ఈ మాట అనటానికైనా భూపులు ఉండాలిగా. అదేమన్నా ఆకాశవాణి ఇచ్చిందా? ఇవ్వలేదు కదా. ఏమంటున్నారు? మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైంది, మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించిపోతున్నాం. మీకు కూడా ఇవే ఎక్స్పీరియన్స్ అయ్యండి. మీరు దేవుడిని నమ్ముకోక ముందు మీరు బాగున్నారో లేదని చెప్తారు లోకస్తులు. కానీ మీరేం చెప్పాలి తెలుసా? మాకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ పోషించి మమ్మల్ని నడిపించగల సమర్థుడు ఆయన మాకు ఇవ్వబట్టే మేము ఇంత నెమ్మదిగా ఉండగలిగాం. ఆయన ఇచ్చారు కాబట్టి మేము ఇంకా బ్రతికున్నాం. ఆయన కొనసాగిస్తారు కాబట్టి ఇంకా మేము బ్రతికి ఉండగలం. ఇది ధీమా కాదు, దీన్ని విశ్వాసముతో కూడిన భక్తి ప్రవర్తన అంటారు. ఇలా ఎవరికైనా చెప్పగలిగే ఐడెంటికల్ ఫ్యామిలీస్ గా మనం ఉన్నాం. అసలు మనకే వాక్యము గురించిన విలువ అర్థం కానప్పుడు ఎవరికి ఏం చెప్పి తీసుకురాగలం? మన భర్తకి కానీ ఇంకొక ఇంట్లో ఉన్న ఇంకొక పర్సన్ కానీ ఏమని చెప్పగలం మనం? సో
మనకి తెలియాలి ఫస్ట్ మనం నమ్ముతున్న దైవము ఎంత పెద్ద దైవము, ఎంత గొప్ప దైవము, ఏం చేయగల సమర్థుడు అనేది ఎవరికి తెలియాలి? ముందు నీకు తెలియాలి కదా. ఆ విలువేంటో, ఆ గొప్పతనం ఏంటో నీకు తెలిస్తేనే కదా ఎదుటి వాళ్ళకి చెప్పగలం. అది చెప్పకుండా నీ పక్కన ఉన్న అన్ని జనాంగం వచ్చి ప్రీవియస్ ఇలా ఉన్నాం కదా, ఇలా ఉన్నప్పుడు నీకు బాగుండింది కదా, ఇప్పుడు ఏదో నీకు లోటు కనిపిస్తుంది కదా అంటే, నాకు లోటు పెట్టాడు అంటే నా పరీక్ష కోసం, దానిలో నేను నెగ్గుతానని ఆయన ఎదురు చూస్తున్నాను. నేను నెగ్గి తీరుతాను. నాకు ఆయన చేసినా చేయకపోయినా దేవుడే. నాకు ఈ లోకంలో జరగాల్సిన ఏర్పాట్లన్నీ ఆయన చూసుకున్నాడు. అందుకనే ఈ రేపటి దినము రేపటి గురించి ఆలోచిస్తుంది అని అంటుంది మత్తయి సువార్తలో. మీరెవరు ఆలోచించక్కర్లా. రేపు రావాలంటే ముందు ఏం జరగాలి? భూమి తన చుట్టూ తను తిరగాలి. అంటే భూమి, సూర్యుడు తన చుట్టూ వాళ్ళు తిరగాలంటే వాళ్ళకి ఎవరు ఆజ్ఞించున్నారు? అంటే ఎవరి ఆజ్ఞ జరిగితే రోజు అయిపోతుంది? దేవుడు. మరి రోజునే జరిగిస్తున్నాయని ఆ రోజులో నీకేం కావాలని చూసుకోడా? ఖచ్చితంగా చూస్తాడు. అందుకనే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం చూడండి. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమంలో, స్వాతంత్రమునిచ్చేది సంపూర్ణమైన నియమం ఉంట. మన నియమము, క్రైస్తత్వము నియమాలతో కూడింది. మీరు బయట కూడా చూసే ఉంటారు, చాలా మంది కొన్ని నియమాలు పెట్టుకొని కొన్ని నెలలు మాత్రం చేస్తారు. వాటిలో వాళ్ళు చేసేవేంటో చెప్పండి? డ్రెస్ కోడ్ మార్చుకుంటారు, ఫుడ్ విషయాల్లో నాన్ వెజ్ తినరు, ఇంట్లో చేసిన వంటలు తినరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి, క్రైస్తవులైన మనకి ఒక నియమం కాదు, సంపూర్ణమైన నియమం ఉంది. ఆ సంపూర్ణమైన నియమంలో తేరి చూస్తున్నాడంట. అంటే తేరి ఎందుకు చూస్తున్నాడు? నేను సంపూర్ణమైన నియమంలో 3 నెలలు ఉంటాను, లోకభక్తి. నువ్వు క్రైస్తవుల్లోకి వచ్చిన తర్వాత నీ భక్తి లైఫ్ టైం భక్తి. ఆ లైఫ్ టైం లో నువ్వు నిలుస్తావా, నిలవ్వా? చదవమ్మా మాట. తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో. స్వాతంత్రం ఉంది కానీ నియమం ఉంది. ఈ రెండు ఎక్కడ ఒకే చోట ఉండవు. స్వతంత్రం ఉంటే కండిషన్స్ ఉండవు, కండిషన్ ఉంటే ఇండిపెండెన్స్ ఉండదు. కానీ స్వతంత్రము ఉంది, నియమము ఉంది. ఈ రెండు కలిసిన నీ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు ఏమన్నా అడ్డు వచ్చిందనుకో, నువ్వు నిలకడగా ఉన్నావో లేదో అని ఎవరు చూస్తారట? నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు అవ్వకూడదు. దేన్ని మరవకూడదు? వాక్యాన్ని. వాక్యాన్ని విని మరచువాడు గాక క్రియల చేత చేసే విధంగా ఉండాలి. క్రియలు ఉన్నాయా మనకేమన్నా? అందుకే ఇదే పై వచనంలో ఒక మాట ఉంది. 23లో ఏమంటున్నాడు చూడండి. ఎవడైనను ఏం వింటావు అంటే మీకు ఆన్సర్ చెప్తున్నా. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము గనక ప్రవర్తించబడని వాడైతే, వాక్యం ఒకటే వినటం కాదు, మీరు వచ్చారు అంటే పని ఉంది మీకు. వాక్యం విన్నవారై ఉండి దాని ద్వారా ప్రవర్తించాలి మనం. వాక్యం ఏం చెప్తుంది? ఇంట్లో ఏ విషయంలో మీకు కోపం వద్దు, క్రోధం వద్దు అందనుకోండి, ఒకరోజు కోపడ్డావు, దేవుడు ఊరుకున్నాడు. 2వ రోజు ఊరుకుంటాడా? ఊరుకోడు, తేరి చూస్తా ఉన్నాడు. సో లిస్ట్ లో నుంచి, జీవ గ్రంథంలో నుంచి నీ పేరు పోతుంది. అందుకే ఏమంటున్నాడు? ఎవడైనా వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపబడని వాడైతే వాడి క్యారెక్టర్ ఏంటి అద్దంలో చూసుకొని, ముఖం చూసుకొని బయటకు వచ్చేసి నేను ఎలా ఉంటాను అని అనుకుంటాడంట. అంటే వాక్యము అద్దముతో కూడింది. నీ ప్రవర్తనను చూపిస్తుంది, నువ్వు మారాలని చెప్తుంది, నువ్వు మారుతున్న విధానంలో తప్పులు ఉన్నాయని చెప్తుంది, నువ్వు మారే కొద్ది ఇంకా మారాలి అని చెప్తుంది. ఎంతవరకు మారాలనైనా అంటే నీ టార్గెట్ వచ్చి ఈక్వల్ టు జీసస్. ఈక్వల్ గా జీసస్ అన్నప్పుడు ఆయన ప్రవర్తించిన విధానం ఏమిటి? శిలువ మార్గం వెళ్ళేంత వరకు వెళ్ళి ఆయన్ని మేకులు కేసి కొట్టేసిన తండ్రి మీరేమి చేయించున్నారో లేదు, వెళ్ళి కోర్టుకెళ్ళి తెలుసుకున్నావు అన్నాడా? అగ్రిప్ప, నువ్వు నాకు తెలుసు కదా పదా, ఏంటి నన్ను అన్యాయంగా సిలువ వేస్తున్నారు అన్నాడా?
నీకు తెలియదు కనుక వీరిని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేశారు? అసలు చేయలేదు, చెయ్యం మనం. అందుకే తప్పు మంది అంటాడు దేవుడు. అందుకే ఇదే యాకోబు రాసిన పత్రిక 22లో ఏమన్నాడు చూడు, మీరు కేవలము వినువారు మాత్రమై ఉంటే. మీరు చక్కగా ఇక్కడికి వచ్చేస్తున్నారు, వినేస్తున్నారు, వెళ్ళిపోతున్నారంటే తప్పు అంటుంది బైబుల్. మీరు కేవలము వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకొనొద్దు. మరి ఏం చేయమంటావయ్య అంటే మీరు వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అర్థమవుతుందా బైబుల్? బైబిల్ అర్థమైందా? వినటానికి కాదు, విన్న వాక్య ప్రకారం ప్రవర్తించడానికి ఇక్కడ గ్యాదర్ అవ్వాలి. అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం, 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు. ముండ్ల పొదలలో మీకు తెలుసుగా విత్తనాలు ఎక్కడెక్కడో చల్లాడు. మెయిన్ ఆయన కాన్సన్ట్రేషన్ గా చెప్పింది ఏంటంటే ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడు గాని వాళ్ళకి ఏముంటాయంట, ఎలా బతకాలో ఏంటో. నేను బాగా సంపాదించుకుంటానో లేదు, నేను లైఫ్ లో సెటిల్ అవుతానో లేదు, నాకు బాగుంటుందో బాగోదు, ఆరోగ్యం ఎట్లా చూస్తా ఉంది, ఏమి ఉంటాయి. అసలు నీకు ఐకిక విచారాలంటే ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ నీవే అని నీకు అర్థమయ్యే భాషలో. అందుకే అంటున్నాడు వాక్యం వినువాడు ఐకిక విచారాల వల్ల, ధనమోహం వల్ల వాక్యం పని చెయ్యదు, వాక్యం అణిచివేయబడుతుంది. సో మీకు వాక్యం యొక్క ప్రయారిటీ తెలియదు. వాక్యమే నిన్ను కాపాడుతుంది, వాక్యమే పాదాలకు దీపం. ఇలా ఎన్ని చెప్పాలండి వాక్యం గురించి. కానీ ఐకిక విచారము, ధనముతో కూడిన మోహము, ధనమే ఒక మోహం లాగా, డబ్బు సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలి, దానికోసం ఆదివారం కాదు, బుధవారం కాదు, గురువారం కాదు, అసలు కొన్ని రోజులుగా దేవుడిని దూరం చేసేసుకొని వచ్చేసి ఇక్కడ కూర్చుంటే విన్న రోజు వాక్యం ఎలా ఉంటుందో తెలుసా? వెరీ బోరింగ్. ఏం చెప్తారు, మహా చెప్తే ఏం చెప్తారు అనిపిస్తుంది. కానీ నువ్వు నాయనా నువ్వే నాకు ప్రాముఖ్యం, నువ్వే నాకు ప్రతిదీ చేయగల నమ్మకము కలిగిన దేవుడు కనుక, నీ మీద నేను ఆధారపడ్డాను కనుక నువ్వే నాకు హెల్ప్ చేయాలంటే ఆయన నీకు నువ్వు ఊహించలేవు. అందుకే అధిక మేలులతో నిన్ను తృప్తిపరుస్తాను అన్నాడా లేదా? అధిక మేలులు. అందుకే అంటున్నాడు నీలో ఉన్న ఐకిక విచారం వల్ల, ధనమోహం వల్ల వాక్యము అణిచివేయబడుతుంది గనుక నువ్వు రావటం కూడా వేస్ట్ అంటుంది బైబిల్. వాడు నిష్ఫలుడు. మరి ఏం చేయమంటావయ్యా అంటే ఇదే మత్తయి సువార్తలో, మత్తయి సువార్త యెహెజ్కేలు గ్రంథము 10 నిమిషాల్లో ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 15వ వచనం. 33వ అధ్యాయము 15వ వచనం చూడండి. కుదువ సొమ్మును మళ్ళా అప్పగించు, తాను దొంగిలిన దానిని మళ్ళా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి జీవధారములకు కట్టడలను అనుసరించిన యెడల అతడు మరణము నొందడు. ఏం అనుసరించాలి? జీవధారములకు కట్టడలు. ఇందాక చెప్పాను కదా, మనకు కట్టడలు ఉన్నాయి. ఆ కట్టడలు ఏంటో తెలుసా? జీవధారములకు కట్టడలు. ఆ కట్టడలు గనక అనుసరిస్తే మరణము నొందడు. మీరు అనుకుంటున్న మరణం కాదు, మనకి చనిపోయిన తరువాత ఒక మరణము మనల్ని వెంటాడుతుంది. ఆ మరణం ఎలాంటి మరణం అంటే అది దేవుని దగ్గరకు తీసుకెళ్లి నిన్ను నుంచోబెడుతుంది. నువ్వు ఈ భూమి మీద బ్రతికిన జీవితము, జీవనమే నిన్ను తీసుకెళ్లి ఆయన పక్కన కూర్చుండబెట్టుద్ది. నువ్వు ఈ లోకంలో ప్రవర్తించిన విధానమే ఆయన నుండి నిన్ను దూరం చేస్తుంది. అది ఎంత దూరం అంటే ఆయన నిన్ను తిరిగి చూడనంత. ఆ ప్లేస్ ఎలా ఉంటదంటే అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము రోదన వేదన నిన్ను వెంటాడతాయి. ఇవి అసలు లోకంలో ఉండే వేదనలే కాదు, రోగంలే కాదు, శరీరం నిన్ను భయపెట్టించేటువంటి దుష్ఫలితాలే. భయము భయము అని చెప్పేది నీ శరీరమే, కానీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటది దేవుని కోసం. కానీ శరీరం వద్దు నీకు బలహీనత, శరీరం వద్దు నీకు రోగం, శరీరం వద్దు నీకు డబ్బే లేదు, శరీరం అంటది వద్దు నీకు జీవితంలో ఏమి స్థిరపడలేదు, శరీరం అంటది ఉద్యోగం ముఖ్యం, చదువు ముఖ్యం. సో ఇవి ముఖ్యం కాబట్టి దేవుని వదిలే అంటది. కానీ బైబిల్ ఏం చెప్తుంది కదా, అవన్నీ
ఉంటది. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము ఇర్మియా గ్రంథం ద్వితీయోపదేశం అంటున్నాను. ద్వితీయోపదేశ కాండంలోనే 5వ అధ్యాయం 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 29. వారికిని 29వ వచనం. వారికిని వారి సంతానమునకును వారికిని వారి సంతానముకును నిత్యము క్షేమము కలుగునట్లు, నీకే కాదు నీ పిల్లలకు కూడా. ఏమండి, నా పిల్లలు సెటిల్ అవ్వాలంటే నేను ఏదో ఒక దానికి వెళ్ళాలిగా. నేను అంటే దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? వారికిని వారి సంతానమునకు నిత్యము క్షేమము కలుగునట్లు వారు పని పాటలు చేసుకోవాలని ఉందా? ఇంకేమైనా ఉందా? వారు నాయందు భయము భక్తి కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు. ఏం కావాలట? ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారి పుండిన ఎడల దేవుడు ఏ మేలు కోరుకుంటున్నాడు? వాళ్ళకు ఉంటే అంత బాగుండు. నా ఆజ్ఞలను వాళ్ళు వాళ్ళ సంతానం క్షేమంగా ఉండాలి అనుకుంటాం లేదు. ఇది మనుషుల యొక్క ఆలోచన కదా. కానీ దేవుడు కూడా ఇదే అనుకుంటూ వీళ్ళు ఇలా ఉండాలి అంటే వీళ్ళు ఏం చేయాలి అంటున్నాడు? నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే విధంగా వీళ్ళు ఉంటే బాగుండు కదా. కానీ అలా ఉండటం లేదంట. అందుకనే యెహెజ్కేలు గ్రంథంలో 33వ అధ్యాయంలో 40వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 40వ వచనం. 33వ అధ్యాయం అయినను ఆ మాట నెరవేరును. 40వ వచనం. 33 యెహెజ్కేలు 33వ అధ్యాయం లాస్ట్ మాట. అయినను ఆ మాట నెరవేరును. కాదమ్మా, నేనే తప్పు చెప్పాను. 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నా యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు కానీ, అంటే అంత డ్రొమిటికల్ వేలో ఉంటారు కానీ వారు నన్ను అనుసరించి ప్రవర్తించరు. మీరు క్షేమంగా ఉంటారా? నా మాటలు విని నా కట్టడ ప్రకారం నడుచుకుంటారు అంటే వచ్చేస్తాం. నీ జనులుగానే వచ్చేస్తాం, నీ మాట విన్నట్టే ఉంటాం. కానీ ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుస్తారు కానీ ఏంటంటే వారి హృదయం ఏం కోరుకుంటుందంట? లాభాన్ని కోరుకుంటున్నాను. దేవుడి దగ్గర ఎన్నో మేలులతో కూడిన లాభాలు పొందుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి నువ్వేమిస్తావు నీ గుడికి వస్తే అన్న ఆలోచన మనకుందంటే దేవుడికి ఇష్టంగా ఉంటామా మనం? దేవుడి లోకంలో నిన్ను ఎంత చూడాలో అంత చూస్తాడు. ఇంకా వీళ్ళకి ఏం చేసినా ఏం లాభం లేదు కాబట్టి వీళ్ళ ప్రాణానికి వీళ్ళే ఉత్తరవాదులను వదిలేస్తాడు. సో మిమ్మల్ని మార్చుకోవడం మీ చేతుల్లోనే ఉంది. మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులైనప్పుడు మిమ్మల్ని దేవుడు బ్లెస్ఫుల్ గా ఉంచాలి అంటే ముందు ఏం చూపించాలి? మీరు భయభక్తులు చూపించాలి. దేనికి? ఆయన కట్టడలకి, ఆయన నిబంధనకి మీ ప్రవర్తన మార్చుకునేలాగా, ఆయన ఇష్టపడేలాగా మీరు మీ కుటుంబాలు మారితే అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని పోషిస్తారు, కాపాడుకుంటారు, రక్షించుకుంటారు, మీ చుట్టూ కంచె వేసి ఉంచుతారు. ఎప్పుడైతే ఆయన మాట మీకు ఏదో ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే వాళ్ళు నీ ఎదుటికి వచ్చేసాం, కూర్చున్నాం, నీ మాట వింటాం అన్నట్టుగా ఉంటారు కానీ ప్రవర్తించాలంట, అనుసరించాలంట. అప్పుడు ఆయన గుండె కోత ఎలా ఉంటుంది ఆలోచించారా? ఆయన్ని నిజంగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఆయన్ని ప్రేమించే విధానంలో నీకు ఏం అడ్డొచ్చినా నువ్వు పక్కకి నెట్టేసి నువ్వే ముఖ్యం అని చెప్పాలి. కానీ సాతాను ఏం చేస్తుందంటే ఇవన్నీ కాదు ముఖ్యం, నీ గుడికి వెళ్ళటం కన్నా, ఆయన మాట వినటం కన్నా నువ్వు లోకంలో స్థిరపడటం ముఖ్యం అని చెప్తుంది. అదంతా నటన. ఈ లోకపు నటనే ముగిసిపోతుంది అన్నప్పుడు దేనికని మనం ప్రాకులాడగలం? దేన్ని మనం చేతితో పట్టుకుని పైకి వెళ్ళిపోగలం? ఆకాశరానికి వేసినప్పుడు, ధూపం వేసినప్పుడు నాకు అంత బాగుంది
అని చెప్పే లోకులకి ఏమని సమాధానం చెప్పగలం మనం? నీ దేవుడు ఎంత గొప్పవాడు నీకే తెలియనప్పుడు, నీలోనే విశ్వాసం లేనప్పుడు నువ్వు ఏం చెప్పి నువ్వు గుడికి రాగలవు? ఏం చెప్పి నీ ఫ్యామిలీని ఇక్కడికి తీసుకురాగలవు? సో నీకంటూ క్లారిటీ ఉండాలి. ఆయన పెట్టిన నియమ నిబంధనలు సంపూర్ణమైన నియమం. అది లోకంలో కొంతమంది చిన్న చిన్న నియమాలే పాటిస్తారు దైవభక్తి సాధన చేసుకునే విధానంలో, కానీ క్రైస్తవ తత్వానికి వచ్చేటప్పటికి సంపూర్ణ నియమము లైఫ్ లాంగ్ నువ్వు చేయాలి. దాన్ని తేరు చూస్తున్నాడు ఆయన. తేరు చూస్తున్నప్పుడు నిలకడగా ఉన్నావా, ఏమైనా పడిపోయావా? చాలా మంది పడిపోయారంట. మరి పడిపోకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? వాక్యానికి దగ్గరగా ఉండాలి. అది ఎక్కడ ఉంటుంది? సంఘంలో ఉంటుంది. నీకు ప్రతిరోజు ఏం చెప్పట్లా, ప్రతిరోజు వస్తే ఎంత మేలు, కానీ రాలే. సో నీకంటూ ఒక రోజు పెట్టావు, ఆ మిగతా రోజులంటే నీ ఫ్యామిలీతో కూర్చుంటావో, నువ్వు ఒక్కడవే దేవునితో మాట్లాడుకుంటావు. ఎలా ప్రవర్తిస్తావో దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. లేదంటే ఆయన ఏం చెప్తున్నాడు, లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. 30వ అధ్యాయము కార్యము ముగించు వరకు దేవునికి ఒక కార్యం ఉందట. ఏంటది? తన కార్యం ఏంటో చెప్తున్నాడు. తన కార్యమును ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు దేవుని యొక్క కోపాగ్ని చల్లారదు. నువ్వు నీ లాస్ట్ డేస్ లో దీన్ని గమనిస్తావు. నీ లాస్ట్ డేస్ అంటే ఎప్పుడది చెప్పండి? ఇప్పుడేమో అంత బాగుంది కాబట్టి చెంగు తిరిగేస్తాం. రామ్మా అన్నాం అనుకో, ప్రార్థనకి ఇంట్రెస్ట్ చూపించదు మనసు. వాళ్ళు ఫైన్ డే మనకు తెలియకుండానే మన శరీరం పడిపోద్ది, దానికి ఉన్న బలహీనతలు అవి. అప్పుడు రా అంటే వస్తుందా? రాదు. అందుకే ఎప్పుడు గ్రహిస్తావు? ఇది దేవుని ఉగ్రత అని నీ అంత్య దినంలో గ్రహిస్తావు. అప్పుడు మనసు ఏమంటదో తెలుసా? అయ్యో, ఇంత వాకబుల్ డిస్టెన్సే కదా, మందిరం ఎంత దగ్గరలోనే ఉంది కదా, దేవుడు నన్ను వెళ్ళమని పదే నాకు హెచ్చరించినా నేను వినలేదు కదా, ఇప్పుడు ఎంత మొత్తుకున్నా వెళ్ళాలన్నా నేను వెళ్ళగలనా? సో ఆ దినము రాకముందే ఆయన నియమ నిబంధనలో మీరు నెగ్గాలని, ఇదిగో మరి ముఖ్యంగా ఈ కుటుంబ వాక్యానికి మరింత దగ్గరే ఆయన రక్షణకు తీసుకొని, ఆయన రక్షణ విధానానికి రక్షణ తీసుకొని ఊరికే ఇక్కడ ఉండి మాట వినట్టుగా ఉంటే కుదరదని దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి మరింతగా ఆయనకు దగ్గరే ఆయన రక్షణలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకెంతో వందనములు, స్తోత్రములు నాయన. మేము మాకు జరిగిన వాటిని మేలులు అనుకుంటున్నాం. జరగనివి కూడా నీ దృష్టిలో మాకు మేలే. ఇది తెలియక ఏదో ఉపకారమైనది, మాకు లాభంతో కూడిన దాని గురించి కృతజ్ఞత కలిగి ఉన్నాం. నువ్వు చెప్తున్నావు మా జీవితము సంపూర్ణమైనటువంటి నియమంతో కూడుకున్నది అంటున్నావు. దాన్ని తేరి చూస్తున్నాను నేను అంటున్నావు. అది నా నియమము, నా నిబంధన అంటున్నావు. దాన్ని దాటిన వాడు నా వాడు కాదు అంటున్నావు. వాక్యాన్ని విన్నట్టుగా నటించే వారంగా మేము ఉండకుండా వాక్యానికి మరింత దగ్గరే ఉండటకు మమ్మల్ని సిద్ధపరచండి. శరీరం అందుకు సహకరించదని మాకు అర్థమవుతుంది నాయన. మరి ఆ శరీరాన్ని నలకొట్టుకోవాలంటే ఈ వాక్యమే సాధనము కనుక ఈ వాక్యము శ్రద్ధగా విని మాలో ఉన్న ఐకిక విచారాలన్నింటినీ పోగొట్టుకొని నీకు ఇష్టలుగా బ్రతకటానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. లేకపోతే ఒక దినం అంత్యదినంలో మా యొక్క అంత్యదినం వచ్చినప్పుడు కంపల్సరిగా మేము పశ్చాత్తాప పడతాం, కానీ మాకు ఉపయోగం ఉండదు. సో ఇప్పుడే మమ్మల్ని మేము సంసిద్ధం చేసుకుంటున్నాం. నీ కొరకునైనా బ్రతికి మా కుటుంబాలన్నింటినీ తీసుకొచ్చి నీ కొరకు నిలబెడతాం. ఇదిగో ఈ సందర్భంగా ఇక్కడ ఈ మాటలు మేము తెలుసుకోవటానికి మాకు అవకాశం కల్పించినటువంటి ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి మనో అభీష్టములు నెరవేర్చండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ కుటుంబాలలో రక్షణ అవసరమైన వారి ప్రతి ఒక్క ఆత్మను బట్టి మీ పాదాల చెంత ప్రతిమలు అడుగుతున్నాం. అందరూ నాయన మీ చేత ఆకర్షింపబడి మీ వైపు తిరిగి మరింతగా నాయన మీ శక్తి నాయన తెలుసుకునే బిడ్డలుగా ఉన్నట్టుకు ఆ కుటుంబాలన్నిటిని సిద్ధపరిచి బలపరిచి సహాయం చేయమని
యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామం ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు.